హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు వీడియోలో మైసూర్ బొండాల్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మైసూర్ బొండా చేసేటప్పుడు లోపల పిండి పిండిలాగా ఉండిపోయి క్రిస్పీగా రావు. అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు చెప్పండి. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా లోపల స్పంజీగా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పిండి ఏ క్వాంటిటీలో తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ మైసూర్ బొండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా పుల్లటి పెరుగునైనా లేదంటే నార్మల్ పెరుగునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, పెరుగు వంట సోడా రియాక్ట్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇదే మనకి మైసూర్ బొండా పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ దాకా మైదాని వేసుకోండి. ఇప్పుడు విస్కర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. సో 1 కప్ పెరుగుకి 1 కప్ మైదా సరిపోతుంది. దానిలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ పెరుగు మీకు అవైలబుల్ తక్కువ ఉన్నట్లయితే నార్మల్ వాటర్ బదులు వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని కనీసం 5 నిమిషాలైనా బీట్ చేయాలండి. ఇలా బాగా కలపడం మాత్రం మర్చిపోకండి. ఇలా కలపడం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి మైసూర్ బొండాలు గుల్లగా వస్తాయి. ఇలా పిండిని కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు బాగా కలపండి. ఈ పిండి మీద ఒక క్లాత్ కానీ ప్లేట్ని కానీ పెట్టుకుని గంట పాటు రెస్ట్ ఇవ్వండి. కనీసం అరగంట నుండి గంట వరకు నాననివ్వాలండి. చూసారు కదండి, 1 అవర్ పాటు పిండి నానిన తర్వాత ఫ్లఫీగా అవుతుందన్నమాట. బొండలు వేసేటప్పుడు చేతికి పిండి అంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో చేతిని డిప్ చేసి పిండిని కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లోని నెమ్మదిగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్కి పట్టేటట్టుగా ఎన్ని బొండాలు వీలైతే అన్ని బొండాలని స్లోగా ఇలా వేసుకోండి. మీరు బొండాలు ఏ విధంగా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి. ఇలా రౌండ్గా తిప్పుతూ 2 వైపులు సమానంగా కాలేటట్టు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మైసూర్ బొండా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసుకుని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టి హ్యాపీ చేయండి. మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.